జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, అది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్ చేస్తున్నారు, మంచి పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారండి. మరి మీ అందరికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు ఒక డీలర్ దగ్గరికి వచ్చానండి. కొద్దిగా నమ్మకమైన ఆయనే. అయితే ఏంటంటే మీటర్ రీడింగ్ గురించి మాత్రము ఎక్కడైనా డౌటే సార్. డీలర్ అంటేనే మీటర్ రీడింగ్ గ్యారంటీ ఉండదు, ఖచ్చితంగా చెప్పేస్తారు. మీరు అడిగితే ఎలా చెప్తారు? నేను ఖచ్చితంగా అడుగుతాను కాబట్టి నాకు రీడింగ్ అయితే సర్వీస్ హిస్టరీ అన్నీ ఇవ్వలేరు. మీరు వీడియో చూడండి. ఏ డీటెయిల్స్ क्या बोल दो सर. 2013 హోండా సిటీ టాప్ ఎండ్ ఎస్వి వేరియంట్ ఆటోమేటిక్గా ఇచ్చేయండి. ఏమంటే 2013. మీరు ఏమైనా షోరూమ్ హిస్టరీ తీసుకుంటే ఉంటే చూడండి. వెహికల్ ఎలా వీలు 30% టైర్లు ఉన్నాయండి. చూపిస్తాను. నేను ఒక 2 minutes తీస్తాను. ఇంటీరియర్ సీటు, ఫ్రంట్ సీట్లు పర్వాలేదండి. వెనకాల చూపిస్తాను. సీట్లన్నీ బాగానే ఉన్నాయి. ఇంటీరియర్ పర్వాలేదండి, చిన్నది ఉంటుంది. ఇంకా సెకండ్ హ్యాండ్ అంటే 2013 అంటే వెహికల్ అంతా బాగానే ఉంది. ఇక్కడ రీడింగ్ ఎంత ఉందో మాత్రమే చెప్తారండి. 41,108 ఉందండి రీడింగ్ ఇది. దీనికి ఆండ్రాయిడ్ ఉంది, పవర్ విండోస్, ఓఆర్ఎం కూడా ఉందండి ఇది. ఓకే, సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్. వెహికల్ ఇదిగోండి వెనకాల వ్యూ. టచ్ అప్లు అన్నీ అవుతాయండి. డిక్కీ ఎదుగోండి, స్టెప్ని అన్నీ ఇస్తారు. అన్ని ఎస్ వేరియంట్ అండి ఇది, టాప్ ఎండ్ కాదు. అలా టాప్ ఎండ్ అన్నారు. పెట్రోల్ వెహికల్ చూడండి. వెహికల్ చూడడానికి బాగుంది. ఇవన్నీ మీకు ఖచ్చితంగా ఈ వెహికల్ తీసుకుంటానండి. మీరు ఓకే అంటే అంటేనే నేను చెప్తాను. క్యాదామే 2,78,000 చెప్తున్నారండి. బార్గెన్స్ ఏమి ఉండవు. ఏమైనా ఉంటే ఒక 5-10,000 అడిగితే అడగొచ్చు తప్ప బార్గెన్స్ ఉండవండి. బార్గెన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. 279 మీకు కిలోమీటర్ చూపించాను. వెహికల్ కావాలంటే చెప్పండి. పెట్రోల్ వెహికల్ వోక్స్ వ్యాగన్ వెంటో బ్లాక్ అండి. ఇది డీజిల్. చాలామంది అడుగుతున్నారు డీజిల్ అని. ఏ డీజిలేనా బాయ్ సాబ్? డీజిల్ చాలామంది అడుగుతున్నారు. మొట్టమొదటిగా నందిగామలో ఉన్నటువంటి మాకు అత్యంత ఆప్తులు సబ్స్క్రైబరు, లేదా విజయవాడలో ఉన్నటువంటి సార్ ఉన్నారు, రైల్వేలో చేస్తారు. వీళ్ళిద్దరికండి వెంటో ఇది. అయినా వీడియో తీస్తున్నాను. హైలైన్ అండి, టాప్ ఎండ్ వెహికల్, ప్యూర్ బ్లాక్. అన్నీ ఇప్పుడే పాలిష్ చేసి వచ్చారు. టైర్స్ బాగున్నాయండి, మంచి కండిషన్లో ఉన్న టైర్స్. ఫ్రంట్ లెఫ్ట్ వ్యూ అండి. సీట్లు అయితే బ్రాండ్ న్యూ సీట్లు. ఇంటీరియర్ అయితే సూపర్ అండి ఇది. దీనికి ఏమి ఇప్పుడు పెట్టుబడి ఏం లేదు, రూపాయి పెట్టుబడి ఏం లేదు. అంతా నీట్గా టచ్అప్ అన్నీ చేసి మొత్తం పాలిష్ బ్రాండ్ న్యూ సీట్లు అన్నీ రెడీ చేసి పెట్టారు. అది కూడా చూస్తున్నారు కదా. ఇవన్నీ మీరు ఫైనల్ ఓకే అయితే టైర్లు సీల్ టైర్లు అండి ఇవి. అన్ని సీల్ టైర్లే. ఇదిగోండి చూడండి బ్యాక్ వ్యూ. మీకు నచ్చిన కార్లు చూపిస్తాను. ఇదిగోండి వెంటో టీడీఐ డీజిల్. సైడ్ వ్యూ అండి. ముందర హోండా WR ఉంది, చాలా బాగుందండి, మంచి కండిషన్లో ఉన్న వెహికల్. అది ఒరిజినల్ వెహికల్. టైర్లు అన్నీ కూడా కొత్త టైర్లు. రైట్ సైడ్ అంతా బాగుందండి వెహికల్. ఇది అయితే తీసుకొచ్చండి. ప్రైస్ అడుగుతాను, ఇంకా అడగలేదు. మీ ఎదురుగానే ఏమన్నా ఇది ఎంత తిరిగింది అనేది చెప్తాను. తాళాలన్నీ మనకి ఇచ్చేసారు. 46,384 ఉందండి రీడింగ్ అనేది. దయచేసి షోరూంలో మీరు మాత్రమే చేయించుకోండి, నన్ను చెక్ చేయమని అడగొద్దు దయచేసి. ఎందుకంటే నేను ఈ వోక్స్ వ్యాగన్, ఫోర్డ్కి, హోండాకి నేను చూపించలేను. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. మీరు ఏమైనా రిక్వెస్ట్ చేసి మీరు వెళ్ళి చూపించుకుంటానంటే చూపించుకోండి. క్యా ప్రైస్ బాయ్ సార్? 199. సూపర్ దామ్. కబ్గా గ్యారకా ఎలా? హైలైన్ అండి. హైలైన్ 2011 అండి. ముందు నేను ఏం చెప్పాను నాకు గుర్తుండట్లేదు. 2011 హైలైన్ బ్లాక్ వోక్స్ వ్యాగన్ వెంటో టీడీఐ డీజిల్ వేరియంట్. 1,99,000 అండి. 1,99,000. ప్రతి దానికి కూడా ఏ వెహికల్ అయినా నాకు 15,000 మీరు ఇవ్వాలి.
మీరు అది మైండ్లో పెట్టుకోండి. ప్లస్ ఎన్ఓసి కాకుండా నేను చెప్పే ఇప్పుడు ఇక్కడ వెహికల్ డైరెక్ట్గా వీళ్ళతో చెప్పేస్తున్నాను. ఎన్ఓసి కాదు, ఎన్ఓసి సపరేటు, ట్రాన్స్ఫర్ సపరేటు, నాది సపరేటు. 1,99,000 అండి. W8 అండి, XUV W8 కబ్గా బారాకా 2012 అండి. W8 డీజిల్ అండి. వెహికల్ చూసుకోండి, సన్ రూఫ్ ఉండదు, ఎలాయ్ వీల్స్, 50% టైర్లు ఉన్నాయండి, టచ్ అప్లు ఇవన్నీ ఉంటాయి. మీరు షోరూమ్ హిస్టరీ గట్రా ఏమి అడగొద్దు, అది మీరే చూసుకోండి. ఎంత తిరిగింది అనేది డిస్ప్లేలో ఎంత ఉందనేది చూపిస్తాను. XUV 500 W8 అండి ఇది. చూడండి వెహికల్ అంతా చూసుకోండి. వెనకాల నుంచి సీట్లు బాగున్నాయి, ఇంటీరియర్ బాగుంది. చూడండి లోపల క్లీన్ చేస్తే బాగుంటుంది, క్లీన్ చేయలేదు. చూసారా? అంటే ఇక్కడ ప్రైస్ డీలర్స్ ఎట్లా పెడతారంటే 1,99,000, 299 అలాగే ఒక స్టైల్గా పెడతారండి. మీకు ఎంత తిరిగిందో ఇక్కడ ఎంత ఉందో అనేది మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. 60,409 ఉందండి రీడింగ్, అంటే 60,000 తిరిగింది. లోపల కొద్దిగా డస్టీగా ఉంది అండి. ఎవరికన్నా కావాలంటే చెప్పండి. 399 3,90,000 అంటే 4 లక్షలు అండి, 4 లక్షలు ఇది. 2012 మోడల్. ఓకే అండి. డీజిల్ ఎవరికైనా కావాలంటే చెప్పండి. థ్యాంక్ యూ అండి. హోండా అమేజ్ అండి ఇది, డీజిల్ అండి. డీజిల్ అంటున్నారు కదా, ఎస్ వేరియంట్ అండి ఇది, బేస్ వేరియంట్ డీజిల్. ఇవన్నీ తాళం అండి. ప్రతిదానికి కూడా తాళాలు 2 అన్నీ ఉంటాయని అనుకోవద్దు. 2 తాళాలు అనేది ఉంటే ఇచ్చేస్తారు, వాళ్ళు ఏం చేసుకోరు కదా. మీకు టైర్లు 30% ఉందండి ఫ్రంట్. ఓకే అండి. బ్యాక్ అయితే మాత్రం 90% ఉంది టైర్. ఓకే అండి. ఇంటీరియర్ సీట్స్ అన్ని మాత్రం బ్రాండ్ న్యూ అండి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఓకే అండి. వెనకాల కూర్చొని మీకు చూపిస్తాను. ఇంటీరియర్ అంతా బాగుంది, సీట్లు బాగున్నాయి. డీజిల్ వెహికల్. ఈ పిల్లర్స్, యాప్రాన్స్ ఇవన్నీ తర్వాత ఇన్స్పెక్షన్ చేద్దామండి. 55,178 ఉంది ఇక్కడ రీడింగ్. మీరు దయచేసి రీడింగ్ విషయంలో మాత్రం నన్ను ఏమి కరెక్ట్గా చూడండి అనొద్దు. ఎందుకంటే చాలామంది అందరూ అడుగుతున్నారు, చాలా వెహికల్స్ ఉన్నాయండి. యూట్యూబ్ లింకులు పెడుతున్నారు, పెట్టినా పర్వాలేదు, బట్ ఏంటంటే పెట్టడం వల్ల ఉపయోగం లేదు. నేను ఎవరి దగ్గర బయట తీసుకోను. కానీ ఇక్కడ ఏదైనా మీకు అంటే ఈ రేటుకి ఇవి పర్వాలేదండి. ID టెక్ అండి. వెహికల్ అంతా కూడా చక్కగా నీట్గా పాలిష్ పెట్టి చాలా నీట్గా ఉంది వెహికల్. హోండా అమేజ్ ID టెక్ అండి. హోండా అనేది ఒక నెంబర్ 1 ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వెహికల్ అండి ఇది. మంచి భరోసా ఇది. మినిమమ్ 3.5 lakhs ఇది రన్నింగ్ చేయొచ్చు, డోంట్ వరీ. టైర్స్ బాగున్నాయి, ఇప్పటికిప్పుడు రూపాయి పెట్టుబడి లేదు. ఆయిల్ ఫిల్ చేయడం, మీరు బయలుదేరిపోవడమే. కిలోమీటర్ విషయంలో మీరు ఆలోచించుకోండి, ఇవన్నీ కార్లే. ఓకేనండి. ప్రైస్ కేవలం 3,15,000 సార్, ఫిక్స్డ్ అవ్వచ్చు ఇది, లేదా ఒక 5,000, 10,000 మీరు అడగవచ్చు, నేను అడుగుతాను. ఏమంటే నా ప్రైస్ అమౌంట్ వేరే, మీకు డైరెక్ట్గా మాట్లాడించేస్తాను. నిన్న సోమలకోట నుంచి వచ్చారు, ఉదయం ఫోన్ చేశాను. మరి వాళ్ళు ప్రయాణం ఎలా జరిగిందో, ఎక్కడ ఉన్నారో నాకు ఏం అడగలేదు. మీరు కామెంట్లో అడగండి ఎలా వెళ్ళారో ఏంటో. థ్యాంక్ యూ అండి. హలో అండి. మహేంద్ర KUV బేస్ మోడల్ అండి ఇది, కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చాలా చేశారు. నెంబర్ బోర్డు ప్లేటు, క్రోమ్ ఫినిషింగ్ ఇవన్నీ చాలా చేశారు. చూడడానికి చాలా అందంగా ఉంది. డీజిలేనా బాయ్ సార్? డీజిల్ అండి వెహికల్ ఇది. నేను ప్రైస్ చెప్తాను, కిలోమీటర్ కూడా మీకు ఎంత తిరిగి చెప్తాను. ఇదిగోండి రిమోట్ కూడా స్పెషల్గా చేయించుకున్నారు ఈయన. చూడండి ఇదిగో, ఇక్కడ సీటు కొద్దిగా ఏ సీట్ కావాలో, డ్రైవర్ సీట్ ఒకటే అలా ఉంది. 100 అండి. KUV 100 K2 అండి. K2 కొద్దిగా స్పేస్ తక్కువగా ఉంటుంది, చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుందండి ఇది. 2018 2018 2018 అండి. చాలా బాగుంది. గేర్ షిఫ్ట్ చూసారు ఎక్కడ ఉందో, డాష్ బోర్డ్కి అటాచ్ చేసి గేర్ షిఫ్ట్ ఉంది అండి. డాష్ బోర్డ్కి అటాచ్ చేసి గేర్ ఉంది.
54,900 ఉందండి రీడింగ్. ఎవరికైనా కావాలంటే చెప్పండి. వెహికల్ బాగుందండి ఇది. 54,000 అంటే మరి ఒరిజినల్ అయి ఉంటుంది. టైర్లన్నీ కూడా మీకు 20% ఉన్నాయి టైర్లు. ఫ్రంట్ టైర్ 50% ఉంది. వెహికల్ అంతా కూడా క్రోమ్ ఫినిష్ చేసి చాలా ఎక్స్పెన్సివ్ చేసుకున్నారండి ఆయన. వెహికల్ కనిపిస్తుంది కదా మీకు. క్యా ప్రైస్? 279 అంటే 2,80,000 అండి. 2,80,000 2018 2018 కిలోమీటర్ మీకు ఎంతో చెప్పాను కదా. ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి. ఇదొకటి అండి వెంటో వైట్ కలరు 2015 అండి. హైలైన్ అన్న, హైలైన్ అండి. ఫాగ్ ల్యాంప్లు వస్తాయి మీకు. హెడ్ లైట్స్, బండి నీట్గానే ఉంది. దీని బ్యాటరీ ఛార్జింగ్ ఇచ్చారట. 50% టైర్లు ఉన్నాయండి. బ్యాటరీ ఛార్జింగ్ ఇచ్చారు. 65,000 ఎంతో తిరిగిందని చెప్తున్నారు. ఇంటీరియల్ పర్వాలేదండి. డ్రైవర్ సీటు పర్వాలేదు, సిరిగి ఉన్నాయి. మీకు చూడండి, ఇంటీరియల్ చూసుకోండి. బ్యాక్ సీట్లు కూడా బాగున్నాయి. జస్ట్ క్లీన్ చేయించుకుంటే సరిపోతుంది. ఓకే అండి, బాగానే ఉందండి ఇది. 50% టైర్లు ఉన్నాయి. 50 దాటే ఉన్నాయి. టీడీఐ అండ్ వోక్స్ వ్యాగన్ వెంటో టీడీఐ 2015 क्या दाम है? बोल आराम बोल. వైట్ కలర్ అండి. డీజిల్ 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 అంటున్నారు కదా. 399 అండి. 2015 2015 4 lakhs అండి ఇది. ఓకే అండి, నెక్స్ట్ కార్ చూద్దాం. హలో అండి, ఇంకొక వెహికల్ హుండాయ్ i20 అండి. రెడ్ కలర్ స్పోర్ట్స్ అండి. i20 స్పోర్ట్స్ ఎలా వీల్స్ వస్తాయి. టైర్లు బాగున్నాయండి. టైర్లు బాగున్నాయండి. 60% అబవ్ ఉన్నాయి. i20 స్పోర్ట్స్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, రెడ్ కలర్ CRDI అంటే డీజిల్ వెహికల్. 2012 క్యా ప్రైస్? 2,49,000 అంటే 2,50,000 అండి. సీట్లు బాగున్నాయండి, చాలా బాగున్నాయి. కొద్దిగా కూర్చొని మరకలు ఉంటాయి తప్ప సీట్లు బాగా ఉన్నాయండి. ఇక్కడ చిన్నది సిరిగింది అండి. ఇంటీరియర్ క్లీన్ చేసుకోవాలి. డిస్ప్లేలో ఉన్న రీడింగ్ 40,700 అండి. 40,764 రీడింగ్ ఉంది. ఆ రీడింగ్లు అన్నీ మీరే చూసుకోండి. సర్వీస్ హిస్టరీ కావాలంటే అది మీ బాధ్యతే. ఎందుకంటే డీలర్ దగ్గర నాకు వీడియోలు పెడుతున్నారు కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళ కోసమే. ఇందులో కొన్ని బాగుంటాయండి. మీ రీడింగ్తో సంబంధం లేదు. రేటు, ప్రైస్ క్యా ప్రైస్ క్యా దామే? 2,50,000 అండి. 249 చెప్పారు. 2012 యాక్చువల్గా మార్కెట్లో 3 లక్షల వాల్యూ ఉందండి. ఇది కండిషన్లో ఉండి షోరూమ్ హిస్టరీ ఉంటే మరి 50,000 తక్కువ వస్తుందంటే మీరు ఆలోచించండి. ఓకేనండి, అన్నీ క్లియర్గా చెప్తున్నాను. ఓకే అండి, మళ్ళీ మీరు అర్థం కాబట్టి చూడండి అండి. డాట్సన్ కంపెనీదండి ఇది. 7 సీటర్ అండి వెహికల్. కొద్దిగా ఇక్కడ చూడండి, కింద ఇరుగ్గా ఉంది. 7 సీటర్ ఇది వెహికల్ బాగుందండి. 2017 వెనకాల బంపర్ దానికే తగిలిసినట్టున్నది. కొద్దిగా బెండ్ అయింది. అవన్నీ మనకి సేవ్ చేస్తారండి. సబ్ తోడా చోటా మోటా కామ్ అయితే కరికే దేగనా. తర్వాత చూద్దాం అంటున్నారండి. చేస్తారు. దీనికి కూడా క్రోము ఏమున్నాయి. ఇగో దీనికి తగిలించేసారండి. అది వెహికల్ అయితే బాగానే ఉంది. 7 సీటర్ అండి ఇది. ఇదిగోండి వెహికల్ చూడండి. 7 సీటర్ అండి ఇది. వెనకాల కూడా సిట్టింగ్ తక్కువ రేట్లో పెద్ద కారు కావాలనుకున్న వాళ్ళు ఇవే కొనుక్కుంటున్నారండి. జాగ్రత్త మెయింటెనెన్స్ చేసుకుంటే బాగానే ఉంటాయండి. గేర్ షిఫ్ట్ ఇది ఎంత తిరిగిందో చెప్పాలి కదా మీకు. 2017 అన్నారా? $57,756 రీడింగ్ ఉందండి. 58,000 చూడండి, 57,000 చూడండి. క్యా ప్రైస్ దాదాజీ? 2,49,000 జాక్ పాట్ చూడండి. 2,49,000 2,49,000 అండి. కారు చూడండి, చాలా బాగుంది. తక్కువ బడ్జెట్లో అండి. వేసుకుని మీరు ఏం పెట్టుబడులు. రిమోట్ ఉందండి. క్రోమ్ గట్ట ఉంది. చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేసిస్తారు. లేదంటే అలాగా తీసుకెళ్ళినా మనకు ఒక 5,000 10,000లో మనకు మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకేనండి. 2,50,000
50,000 2017 గాడి. రీడింగ్ చెప్పాను కదా చూడండి, ఫస్ట్ కార్ అనుకుంటున్నానండి. XUV 500 W10 టాప్ మోడల్. ఆటోమేటిక్ తప్పితే ఆటోమేటిక్ కాదండి, మాన్యువల్. మొత్తం ఫుల్ ఫీచర్స్ లోడెడ్. మీకు రిమోట్ అండి. దీనికి సర్వీస్ హిస్టరీ ఉండొచ్చు మిలేగా. అటు ఇటు అండి ఉండొచ్చు. అంటే ఇంత రేటు పెట్టి కొన్నప్పుడు మరి ఆ సర్వీస్ హిస్టరీ లేకపోతే ఎందుకు ఏమండి. చాలా మీకు టైర్లు అన్నీ కూడా 30% ఉన్నాయండి. రేటు తక్కువగా ఉంటాయి ఇక్కడ. ఫ్రంట్ డాష్ బోర్డ్ చాలా బాగుంటుందండి. ఓకేనా, గేర్ షిఫ్ట్ అండి, హ్యాండ్ బ్రేక్, డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది. పుష్ స్టార్టేనా. 77,723 అండి. 78,000 చూడండి, 78,000 తిరిగింది. ఓకే అండి. ఓకే 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 సీట్లు అయితే చాలా బాగున్నాయండి, చాలా క్లాస్గా ఉన్నాయి సీట్లు. మీకు బ్యాక్ ఆర్మ్ రెస్ట్ ఉంటుంది. సో వెనకాల చూడండి, చక్కగా ముగ్గురు ఆరుగురు డ్రైవర్తో మొత్తం 8 మంది హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వెనకాల ఇద్దరు కూర్చుంటే ఫ్రీగా ఉంటుంది. ఫ్రంట్ కూడా ఆర్మ్ రెస్ట్ ఉంది. వెహికల్ బాగుందండి. ఇది కొద్దిగా జస్ట్ వెనకాల సీట్లు చూడండి. వెనకాల ఇప్పటి వరకు ఎవరు కూర్చోలేదండి. ఇది ఎవరు కూర్చోలేదు. చాలా బాగుందండి వెహికల్ బాగుందండి. చిన్న జస్ట్ ఆ పాలిష్ చేసుకుని హ్యాపీ ఆయిల్ కొట్టించుకుని వెళ్ళిపోవడమే. అదిగోండి చూడండి, XUV 500 లోగో, W10 లోగో, సన్ రూఫ్ అండి, సన్ రూఫ్ ఉంది. సన్ రూఫ్ ఉందండి. 1 మినిట్ మేము అందరు ఆరం. ఓకే చూడండి, క్లోజ్ అండి. ఇది హ్యాండ్తో వేసుకోవాలి. ఓకే అండి, బండి బాగుంది. 2017 అండి ఇది. ఆజా ఆయన ఆఫీస్లో ఆయన డ్రైవర్ గారు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇగోండి తాళాలు, ఇగోండి తాళాలు గుర్తే మనకి ఇచ్చేస్తారు ఎక్కడికి వెళ్ళినా. 2017 క్యా ప్రైస్ 8,99,000 అండి. 9 లక్షలు ఈ కార్. ఇది మనం అడగొచ్చు కొద్దిగా, ఎంతో తగ్గరండి, చాలా కొద్దిగా 10,000 5,000 15,000 అంతే. ఇలాంటి కార్కి ఒకవేళ 20,000 తగ్గొచ్చు, నాకు తెలియదు. డైరెక్ట్గా మీరు మాట్లాడుకోవచ్చు. ఫ్రంట్ గ్లాస్ తోడ క్రాకే చేంజ్ కరికే ఇస్తారటండి. ఫ్రంట్ గ్లాసు క్రాక్ వచ్చింది, కొత్త గ్లాసు చేంజ్ చేసే ఇస్తారు. పాలిష్ చేసి నీట్గా ఇస్తారండి. మనకైతే కార్ ఇలాగే ఎవరు చాలా నీట్గా ఇస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే. ఇదిగోండి చవర్లెట్ బీట్ అండి, తక్కువ రేట్లో కావాలంటున్నారు. తిరుపతి నుంచి ఫోన్ చేశారండి, ఆయన చవర్లెట్ బీటే అడిగారు. నేను ఈ కలర్ ఇదే దొరుకుతుందండి 99% ఎక్కువగా చవర్లెట్ బీట్లో ఈ కలరే. ఇది 2012 అండి. ఇంచుమించు ఒక 60,000 50,000 తిరగచ్చు. దీనికి రీడింగ్లు గట్రా ఏమి ఉండవండి. 1,20,000 అంటే ఫిక్స్డ్ ప్రైస్. 1,20,000 100% ఫిక్స్డ్, నో బార్గైన్. ఇది మాత్రం ఫిక్స్డ్ ప్రైస్ అండి. ఎన్ఓసి ఎక్స్ట్రా, మళ్ళీ ఎన్ఓసితో కలిపని అడిగారు సార్ ఆయన, కానీ ఎన్ఓసి ఎక్స్ట్రా అండి, ఎందుకంటే వాళ్ళు ఫైనల్ ఫిక్స్ ప్రైస్ చెప్పేశారు. ఎన్ఓసి ట్రాన్స్పోర్ట్ సపరేట్ అండి, నా కమిషన్ కూడా సపరేట్. ఓకే అండి, ఇంకా లోపల ఏం చూపిస్తానండి. వెహికల్ మీకు కావాలి అంటే చూడొచ్చు. లోపల సీట్లన్నీ బాగున్నాయండి. తాళం మళ్ళీ ఎన్ని తీలక. వెనకాల సీట్లు కొద్దిగా పిల్లల గోకీసో పిల్లి గోకీసో ఏదో అయింది, కానీ బండి అంతా బాగానే ఉందండి. టైర్లు మాత్రం ఒక 30% ఉంటాయి. మీరు ఇంకా ఆ రేట్లో చూడండి. ఓకే అండి. రీనాల్ట్ డస్టర్ అండి, 2017 రీనాల్ట్ డస్టర్, డార్క్ ఆరెంజ్ అండి. ఇది టైర్లు 30% ఉన్నాయండి. రీనాల్ట్ డస్టర్, ఎలాయ్ వీల్. ఓహో, ఇదో కలర్ సీట్ అండి.
అదో కలర్ సీట్ అండి. వెనకాల సీట్లు బాగున్నాయిలేండి, వెనకాల బాగానే ఉన్నాయండి సీట్లు. ఇదో కలర్ సీట్ అండి. డీలరు 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 అంతే అండి. ఎంత తిరిగిందండి ఇది? 58,200 తిరిగిందండి. కిలోమీటర్ గురించి దయచేసి ఏమండి కరెక్టేనా? అసలు మీ ఉద్దేశం దయచేసి అనొద్దండి, క్షమించాలి. ఎందుకంటే నాకు చాలా ఓపిక, మీతో ఎంతసేపు అయినా మాట్లాడతాను కదా అని చెప్పేసి మీరు ఇవన్నీ అడగొద్దని ముందే చెప్పేశాను. ఏమన్నా XUV 500 గురించి అది అడగమంటే అడుగుతాను తప్ప దయచేసి దేని గురించి కూడా నన్ను అడగొద్దు. మీరు చూసుకోండి. నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను. వాళ్ళు చెప్పిన ప్రైస్ క్లియర్గా చెప్పేస్తున్నాను. డస్టర్ 2017 డస్టర్ అండి ఇది. మీకు బాడీ అంతా బాగుంది, చిన్న చిన్న టచ్అప్లు అవుతాయి. చేసి ఇస్తారేమో అడుగుతానండి. చేసిస్తారు, పాలిష్ చేసిస్తారండి. వెహికల్ చూడండి. ఓకేనండి. ఎందుకంటే ప్రత్యేకంగా ఒక్క పూట టైం అండి, అంటే ఏమీ లేదు. ఇందులో మీకు ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. కానీ నేను చెప్పిన ప్రైస్కి మీరు ఓకే అయితే, నేను చెప్పిన కిలోమీటరు డిస్ప్లే తప్ప బయట వేరే ఒరిజినల్ సంగతి నాకు తెలియదండి. నేను ఎందుకంటే ఖచ్చితంగా కొంచెమైనా తేడా ఉంటుంది. వీళ్ళు చేయకపోవచ్చు, ఇక్కడ వీళ్ళకి అమ్మేటోళ్ళు చెయ్యొచ్చు. మీరు అవన్నీ చూడండి. ఎందుకంటే వీళ్ళ ఇంజిన్ బాగుందా లేదా అది చూస్తారండి. ఇప్పుడు డీలర్స్ అందరూ చెడ్డవాళ్ళు ఉండరండి. ఏంటంటే ఇంజిన్ బాగుందా లేదా, ఏమన్నా గేర్ బాక్స్ కట్టైనా కంప్లైంట్ అవి చూసుకుంటారు. మెయిన్ బాడీ పైకి చూడడానికి కనీసం గీతలు ఉన్నా కూడా తీసేసుకుంటారండి. ఎందుకంటే ఈ పెద్ద పని కాదు, వీళ్ళ చేతిలో ఉంటారు కాబట్టి. పెయింటర్స్, గ్యారేజ్లు కొంతమందికి సొంతంగా ఉంటాయి. ఓకే అండి. క్యా ప్రైసే? 4,49,000 4,49,000. ఇంకా ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైస్లో అప్రాక్సిమేట్గా చెప్తున్నాను కదా మీకు. ఏమైనా ఒక 5,000 10,000 అలాగైతేనే మీరు అడగండి. అండి ఓకే అండి. చూడండి అంతా మీకు క్లియర్గా అన్నీ చెప్పేస్తున్నాను. హుండా యాక్సెంట్ అండి, SX 2015 పెట్రోల్ వెహికల్ అండి ఇది. మీకు చూపించి ఈ వీడియోలో మీకు మ్యాక్సిమమ్ డస్టర్ డీజిల్, బీట్ డీజిల్, XUV వెహికల్స్ 2 డీజిల్, వెంటో డీజిల్ అండి. ఇంకేం చూపించాను మీరు చూసుకోండి. చెప్పకపోతే దానికోసం మాత్రం ఫోన్ చేయండి. 2015 హుండా యాక్సెంట్, క్రోమ్ ఫినిషింగ్ అన్నీ వేయించారండి. SX అండి, పెట్రోల్, పుష్ స్టార్ట్ కాదు ఇది. ఇంటీరియర్ చాలా బాగుంది, బ్రాండ్ న్యూ సీట్ కవర్లో. కిतना चला है एक बार देख लूँगा. मेरा कस्टमर मेरा से भरोसा है. 43,631. ఇదైతే షోరూమ్ హిస్టరీ చూడమంటే ఇది ఒక్కదానికే నేనైతే చూడగలను. ఎందుకంటే ఇది జెన్యూన్ అవ్వచ్చు అని నాకు నమ్మకం. ఎందుకైనా నేను నమ్మను కదా. ఓకే అండి. వెహికల్ అంతా సిల్వర్ కలర్, చాలా బాగుందండి వెహికల్ ఇది. వెహికల్ బాగుంది. టైర్లు కూడా మీకు కొత్త టైర్లే, చాలా బాగుంది. క్రోమ్ ఫినిషింగ్ వేసారు. యాక్సెంట్ చిన్న డెంట్ ఏం పర్లేదండి, అది చిన్న చిన్న టచ్అప్లు అనేది కామను. వెహికల్ అంతా కూడా ఎలాయ్ వీల్స్ వస్తాయి. వెహికల్ క్రోమ్ ఫినిషింగ్ ఉంది. ఇంకా ఆల్రెడీ పాలిష్ చేశారు వెహికల్. ఇదిగోండి బయట ఉంది చూసారా, ఆల్రెడీ పాలిష్ చేశారు. వెహికల్ అయితే బాగానే ఉంది అండి. ఎవరికైనా కావాలంటే చూడండి వెహికల్స్ అండి. హోండా సిటీ చూపించాను కదా, ఇదిగోండి ఈ లైన్లో వెహికల్ ఇది ఒకటి చూపించలేదు కదా, ఇది బయట నుంచి చూపిస్తాను. WRV क्या प्राइस है? क्या कब का? 22 का. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకుని వితౌట్ ట్యాక్స్ తిరిగేలాగా ఉండి అలాంటి వాళ్ళకైతే బాగుంటుందండి. సన్ రూఫ్ ఉంది, టాప్ అండ్ బ్రాండ్ న్యూ కండిషన్ అండ్ 2022 మోడల్. ట్యాక్స్ కట్టుకోకుండా ఇక్కడ నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళైతే కొన్ని రోజులు తిప్పుకోవచ్చండి, ఇబ్బంది లేదు. నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కలితే అప్పుడు NOC తీసుకోవచ్చు. 2-3 సంవత్సరాలు తిరిగిన తర్వాత మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను. WRV పెట్రోల్ అండి, ఇది టాప్ అండ్ వెహికల్ అండి. WRV టాప్ అండ్ వెహికల్ విత్ సన్ రూఫ్. చాబీ హై క్యా అంటే చూపించేసి ఎలాగ ఉంది కదండి. చెమటలండి, అసలు గాలి వేయట్లేదు, పైన మబ్బు ఉంది. వెహికల్ అయితే బాగుందండి, స్క్రాచ్లెస్సే, చిన్నది కామను. ఇంటీరియర్ కూడా చూపించేస్తాను, అలాగే వీడియో చేస్తాను కదా. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అండి.
50% టైర్లు అండి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉంది. సన్ రూఫ్, 13,540 सही है. 10,000 नीचे 10 नीचे 10 10,000 10,000 10 10 10,000 नहीं, ये ट्रिप है वो. नहीं 10,000 हाँ नहीं वो ट्रिप है. हाँ ठीक है ऊपर हाँ ऊपर का. हाँ ठीक है हाँ 13,540 ये షోరూమ్ హిస్టరీ మిలేగా. మిలేగా. मिल सकता है ये जो ఎందుకో कस्टमर दिया हुआ मिल जाएगा। ఏ కొత్త అంటే 2022 కాబట్టి దొరికే అవకాశం ఉందంటున్నారు. టచ్ స్క్రీన్ ఏసీ మీకు ఒకసారి జాబ్ చూపించాను. టచ్ ఏసీ ఓకే, ప్రాబ్లం ఉన్నాయి. బాగుందండి. సన్ రూఫ్ ఇది ఇంకే ఆన్ చేయలేదు ఎందుకు. సన్ రూఫ్ వెహికల్ చాలా బాగుంది. ఇది బాగుందండి, వెహికల్ బాగుంది. క్యా ప్రైస్ 699 699 అంటే 7 లక్షల రూపాయలు అండి వెహికల్ ఇది. 7 లక్షల రూపాయలు ఇది. అంటే మోడల్ ఉంది కదా 2022 2022 13,000 తిరిగిందంటే సూపర్ అండి అది. ఆ ప్రైస్కి మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఈ ప్రైస్ చాలా బాగుంటుంది. వెహికల్ బాగుందండి వెహికల్ అంతా. థ్యాంక్ యూ అండి, నమస్తే.